श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహము, శ్రీ ఏకాగ్ర మాస్టర్ గారి ఆశీస్సులు ఈ నెల్లూరు దత్త సాయి మందిరంలో మన అందరి చేత సత్సంగం నిర్వహింపజేస్తున్నాయి. గత సత్సంగంలో ధూమల్ తన భార్య మరణించినప్పుడు ఆమె యొక్క మాసికాలని ఆయన నాసిక్లో జరిపిస్తుంటే 5 మాసికాలు జరిపించిన తర్వాత మాసికాన్ని షిరిడీలో జరిపించు అని సాయినాథుడు చెప్పిన తర్వాత ఆయన ఆ మాసికాన్ని షిరిడీలో జరిపించడం మనం చూసాం. అప్పుడు సాయినాథుడు, నీ భార్యకు నేను సద్గతి ప్రసాదించాను అని శ్యామ చేత అని డైరెక్ట్గానే ఆయనతో చెప్పారు. అట్లా ఆయన అప్పట్లో మొదటి నుంచి ఆయన మాసిక శ్రాద్ధాలు పెడుతున్నటువంటి నాసిక్ పట్టణం, అది కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రమే. అక్కడ చాలా మంది శ్రాద్ధాలు పెడుతూ ఉంటారు. అయితే సాయినాథుడు ఆయన్ని వచ్చి తమ సన్నిధిలో శ్రాద్ధం జరిపించుకో అని జాబు వ్రాయించడం వల్ల శ్యామ చేత ఆయన అక్కడికి వచ్చి జరిపించుకున్నాడు. అంటే సాయి సన్నిధి అంతకంటే కూడా పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని లోకానికి వెల్లడి చేయడం కోసం, లేకపోతే ధూమలకి వెల్లడి చేయడం కోసం ఆయన అట్లా చేశారు. సర్వ పుణ్యతీర్థాలు సద్గురువు సన్నిధిలో ఉంటాయని, గురువే సకల దేవతలని శ్రీ గురుగీత చెప్తోంది. శ్రీ గురుగీతలో ఒక శ్లోకం ఉన్నది, సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురోః పాదోదకం పీత్వాశేషం శిరసి ధారయన్ అని. అంటే గురువు యొక్క పాదోదకాన్ని ఎవడైతే పానం తాగి దాన్ని నెత్తిన చల్లుకుంటాడో వాడు సర్వతీర్థాల్లో స్నానం చేసినటువంటి సర్వ పుణ్యస్థలాన్ని దర్శించేటువంటి ఫలితాన్ని పొందుతాడు అని దాని అర్థం. సాయినాథుడు దాసగను సాయి సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఆ షిరిడీకి ఒక 3 మైళ్ళలో ఉండేటువంటి సింగబా అనేటువంటి ప్రాంతంలో, అంటే గోదావరి యొక్క పాయ అటు పోతుంది. అక్కడ గోదావరిలో నేను స్నానం చేసి వస్తాను, నన్ను అక్కడికి పంపించండి, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగినప్పుడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నా పాదాల దగ్గర దోషులు పట్టు అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆ గంగ సన్నని ధారగా ఆయన పాదాల నుంచి రప్పించాడు. రప్పించినప్పుడు దాసగను ఆ తీర్థాన్ని ఎత్తిన చల్లుకున్నాడే గాని ఆయన కనీసం నైట్లో కూడా పోసుకోవాలి. గురుగీత ఏం చెప్తోంది, దాన్ని ఎవడైతే పానం చేసి వాడు శిరస్సును ధరిస్తాడో వాడు సర్వతీర్థాలయందు స్నానం చేసిన ఫలితాన్ని, సర్వ పుణ్యక్షేత్రాన్ని దర్శించినటువంటి ఫలితాన్ని పొందుతాడు అని చెప్తోంది. కానీ ఇక్కడ దాసగను ఏం చేశాడు, దాన్ని ఊరికే నెత్తిన చల్లుకున్నాడు. ఎందుకు అట్లా చేశాడు అంటే, దాసగను ఎప్పుడు కూడా ఆ షిరిడీకి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలకు వెళ్ళి అక్కడ సాయినాథుడి గురించి, సాయినాథుడి యొక్క లీలల గురించి, అక్కడ జరిగేటువంటి ఎందరో అనుభవాలను గురించి ఎందరికో ఆయన హరికథల ద్వారా చెప్తుండేవాడు. ఆ విధంగా హరికథల ద్వారా చెప్తున్నప్పటికీ కూడా, ఆయన ఎంతో ఉపన్యాసాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆయన మనస్సులో ఆయన ముస్లిం అనేటువంటి శంక పోలేదు.
ఈయన ఉపన్యాసాల్లో ఏమని చెప్పేవాడంటే, మహాత్ముల విషయంలో మతభేద వాళ్ళ విషయంలో వర్తించదు. వాళ్ళు ముస్లిం మహాత్ములు కావచ్చు, వాళ్ళు హిందూ మహాత్ములు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ మహాత్ముల విషయంలో ఈ మతభేదం అనేటువంటిది వర్తించదు అని ఈయన చెప్పేవాడు. అలా చెప్పినప్పుడు ఆయన సాయినాథుడు తన పాదాల నుంచి గంగని రప్పించినప్పుడు ఆ పాదాలని స్వీకరించి నోట్లో పోసుకోలేకపోయాడంటే ఆయన మనస్సులో ఆ శంక అట్లాగే ఉండిపోయింది. అంటే చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదు. ఆయనేమో చెప్తున్నదేమో ఆయన గొప్పవాడు, మహాత్ముల దగ్గర మతభేదం పనికిరాదు, అసలు వాళ్ళ విషయంలో వర్తించదు అని చెప్తున్నాడు హరికథ వినే వాళ్ళకి. కానీ ఈయన స్వీయ విషయంలో వచ్చేటప్పటికి ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని ఈయన ఆచరించడంలో విఫలమవుతున్నాడు. అందుకు కారణం ఏమిటి? ఆయన మీద శ్రద్ధ లేదు, ఆయన పట్ల విశ్వాసం లేదు. కానీ మనలాగా చాలా భక్తుడిని అన్నట్లుగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉండడమే కాకుండా నేనేదో సేవ చేస్తున్నాను అన్నట్టుగా ఆ చుట్టుపక్కల పోయి వీళ్ళందరికీ హరికథలు చెప్పి ఈ ఉపన్యాసాలు చెప్పేసి వస్తున్నాడు. కానీ త్రికరణ శుద్ధి లేకుండా చేసేటటువంటి యజ్ఞదాన తపకర్మలు అవి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు అని శాస్త్రం. ఇప్పుడు దాసగను చేసినటువంటి ఈ సేవ కానీ ఆయన సన్నిధిలోకి వచ్చి అక్కడ ఉండటం కానీ ఆయనకు సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుందా? ఇటువంటి బలహీనమైనటువంటి శ్రద్ధ కలవాడు గురువు యొక్క అనుగ్రహాన్ని చూరగొంటాడా? నేను పండరికి పోవాలా అని అడుగుతుంటాడు. ఆయన అడిగినప్పుడల్లా దాన్ని ఏదో ఒక విధంగా వైఫల్యం చేస్తుంటాడు, ఆయన ఫోనీ కూడా చేస్తుంటాడు. చివరికి ఒకరోజు అసలు గురువు అన్నవాడు నన్ను పుణ్యక్షేత్రానికి పోనీయకుండా చేస్తాడా అని నాన్నతో అన్నాడు. అప్పుడు నాన్న ఏదో చెప్పబోతుంటే బాబా అన్నాడు, నాన్న అతనికి నచ్చిన అతను పోని అన్నాడు. ఆయనేమో ఈ షిరిడీలో ఉన్నటువంటి ఈ సాయినాథుడు అనేటువంటి ఈ 5 అడుగుల ఆకారము రూపం ఏదైతే ఉన్నదో అది ఈ రూపం కాదురా నాయన, ఈ సర్వగత చైతన్యం ఇది, అది ఆ బ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఉన్నది. ఆ బ్రహ్మమునకి అది చైతన్యానికి చైతన్యము శక్తి అనేటువంటి 2 అంశాలు ఉంటాయి. ఆ 2 అంశాలే గురువు యొక్క పాదాలు. వాటిలో ఒక పాదాన్ని శివుడని ఇంకొక పాదాన్ని శక్తి అని అంటారు. అవే శివశక్తులు. అందుకే అర్ధనారీశ్వర తత్వమే ఆ సర్వగత చైతన్యము అనేటువంటిది అది తన పాదాలలోనే ఉందిరా. అంతా కూడా సర్వతీర్థాలు ఉన్నాయి, నా పాదాలలోనే ఉన్నాయిరా, సర్వ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నువ్వు గురువు సన్నిధిలో కూర్చొని అక్కడెక్కడికో పోవాలని ఎందుకు వెంపర్లాడుతూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని అతనికి అర్థమయ్యేలా చెప్పాలని తెలియజేయాలని ప్రయత్నం చేశాడు సాయినాథుడు. కానీ ఇతనికి ఉన్నటువంటి బలహీన విశ్వాసం వల్ల, ఆ విశ్వాసం బలహీనంగా ఉండడం వల్ల ఆ శ్రద్ధ కూడా బలహీనమైన శ్రద్ధ కావడం చేత ఆ గురువు చెప్తున్నటువంటి ఆ గురు బోధని ఆయన తీసుకోలేకపోయాడు. అంటే అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెప్తాడు సరే. అయితే ఇక్కడ భూమల్ విషయంలో మాత్రం మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. అది ఏమిటంటే ఆయనకి కొన్ని మాసికాలు అక్కడ పెట్టిన తర్వాత సాయినాథుడే ఆయన మీద ప్రేమ చేత ఆయన భార్యకి సద్గతి కల్పించాలని తర్వాత మాసికాన్ని వచ్చి షిరిడీలో పెట్టుకో అని ఆయనకు జాబు రాయించాడు. చూడు ఎంత తేడా ఉన్నదో. అంటే ఆయన సన్నిధిలోనే కూర్చొని ఆయన చెప్తున్నటువంటి ఆ గురువు యొక్క పాదాలలో
సర్వపుణ్య తీర్థాలు ఉన్నాయి, సర్వపుణ్య క్షేత్రాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నా దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు దాసుగాను. ఆయన యొక్క బలహీనమైన విశ్వాసం వల్ల, ఆయన యొక్క బలహీనమైన శ్రద్ధ వల్ల ఈయన మీద ఉన్నంత ప్రేమ ఆయనకి కలగలే. సాయినాథుణ్ణి మనం ఇష్టపడటం కాదు, మనల్ని సాయినాథుడు ఇష్టపడటం అనేటువంటి ముఖ్యం. సాయినాథుడు తనని ఇష్టపడేలాగా ప్రవర్తించాడు ధూమలు. సాయినాథుని యొక్క సన్నిధిలోనే కూర్చుని కూడా సాయినాథుని అర్థం చేసుకోలేకపోయాడు దాసుగణ.